హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ ఏంజల్స్ వరల్డ్ ఎపిసోడ్ 2 అనమాట. నిన్న క్రీపర్ చేసిన పనికి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. మనం వర్క్ చేసుకుంటా అంటే వచ్చి బ్లాస్ట్ అయిపోయింది. ఈ జాంబీ గాడు ఒకడు నా కర్మకి. అరే ఏంట్రా నీ సమస్య అసలు చెప్పు. అంత మాత్రం దానికి ఎందుకు రా నా మీదకి రావడం. 3 దెబ్బలకు పోయాడు గాయస్. ఎందుకైనా మంచి స్టోన్ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు స్టోన్ టూల్స్లోకి మారిపోవాలి. బెడ్ నొక్కలేదు, అందుకని ఎందుకైనా మంచిదని బెడ్ నొక్కాను అనమాట. కొంచెం టైం ల్యాప్స్ పెట్టాను, మీకు ఎందుకు బోరింగ్ అని. నేను స్టోన్ మైన్ చేసేది నాకే బోరింగ్, స్టోన్ మైన్ చేసేది. ఓకే, స్టోన్ టూల్స్ అయితే చేసుకుందాం అనమాట. ఇప్పుడు కొంచెం వుడ్ కూడా కలెక్ట్ చేసుకొని స్టోన్ టూల్స్ అయితే మనకి బ్యాంబూ కావాలి కాబట్టి స్టిక్స్తో చేస్తున్నాను. అదే స్టిక్స్ ప్లాంక్స్తో చేశానమాట. సరే, కొన్ని మెలన్స్ కలెక్ట్ చేసుకుందాం. ఈరోజంతా ఎక్స్ప్లోరింగే గాయస్, ఈరోజంతా ఎక్స్ప్లోరింగే. ఇదిగోండి చాలా మెలన్స్ కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి చాలా ఉన్నాయి ఇక్కడ. అందుకని ఇవన్నీ కలెక్ట్ చేస్తా అంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్ది, అందుకని మీకు పెట్టానమాట. ఫాస్ట్గా పెట్టాను వీడియోని. ఓకే, లెట్స్ గో. అన్ని మెలన్స్ తీసేసాను అనమాట. ఎక్స్ప్లోరింగ్ ఈరోజంతా చూద్దాం. జంగిల్ నుంచి నార్మల్ ఫారెస్ట్ వచ్చింది. ఈ ఎక్స్ప్లోరింగ్లో ఎన్ని వింతలు, ఎన్ని బయామ్స్ మనం చూడగలుగుతామో చూద్దాం. ఎక్కువసేపు ఉండదులేండి, జస్ట్ కొంచెంసేపు మాత్రమే. వావ్, మెడో నాది, మెడో భయమా? ఐ డోంట్ నో గాయస్. కొన్ని బయామ్స్ ఎగ్జాక్ట్ నేమ్స్ నాకైతే తెలియదు అనమాట. మీరే కామెంట్లో చెప్పాలి. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూద్దామన్నమాట. నేను అప్పుడప్పుడు సైలెంట్ అయిపోతున్నాను, అసలు మాట్లాడకుండా. మెడోనే అనుకుంటా గాయస్, అంటే హిల్స్ ఉండి దానిపైన ఫ్లవర్స్ ఉంటుంది, మెడో భయం కదా. ఇది మెడోనే అనుకుంటున్నాను. వావ్, ఏంటవింత. ఓ మై గాడ్, చూద్దాం. ఏందో భయంకరమైన ప్లేస్లో ఉంది గైస్. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైస్? అక్కడ బాగుంది లొకేషన్ అయితే. ఓ మై గాడ్, చూద్దాం గైస్, చూద్దాం. ఓ మై గాడ్, వాట్ అసలు గైస్, వేరే లెవెల్ అసలు. మైన్క్రాఫ్ట్ ఎన్నో సర్వైవల్ వరల్డ్స్ నేను ఆడాను, కానీ ఇంత ఓజీ కేవ్ అయితే నేను చూడలేదన్నమాట. అంటే కేవ్ ఏమీ లోతుగా లేదు, కానీ చూడండి అస్సలు ఇంత కేవ్ అయితే నేను ఇప్పుడు దాకా చూడలేదు. మొత్తం ఎట్లా ఉందంటే ఏదో ఆస్ట్రోనాట్ పడిపోయినట్టుగా ఉందన్నమాట మైన్క్రాఫ్ట్లో. అస్సలు అమేజింగ్ గైస్, అసలు మాటలు రావట్లేదన్నమాట. సూపర్, అసలు మైండ్ బ్లోయింగ్ గైస్. సరే గైస్, అయినా వెళ్దామా వద్దా లోపలికి? ఈరోజంతా ఎక్స్ప్లోరింగ్ అన్నాము, వెళ్ళాలా వద్దా? భలే ఉంది గైస్, అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. మీరు ఇంత పెద్దది ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. వెళ్ళొద్దులేండి గాయస్, ఈరోజు ఓన్లీ ఎక్స్ప్లోరింగ్. లెట్స్ గో. మన మనసు మార్చుకోవద్దు, ఓన్లీ ఎక్స్ప్లోరింగ్. ఓ, నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. టులిప్స్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఈ ఫ్లవర్స్ రెడ్ ఫ్లవర్స్ ఉంటాయి ఇలాంటివే, అవి టులిప్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఓకే, వైట్ టులిప్ కావాలి, అండ్ ఒక్క టులిప్ మిస్ అయింది అనమాట, బేబీ పింక్ కలర్. అది కూడా దొరికేస్తే బాగుండు. ఓ, మొత్తం ఫ్లవర్స్. వా, ఏమన్నానా? ఫ్లవర్స్ భయం ఏమంటారు గాయస్? ఒక్కరో కామెంట్ చేయండి. కొంచెం కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను. ఫైనల్లీ దొరికేసింది అనమాట, నా బేబీ పింక్ దొరికేసింది. ఇంకా వెళ్ళిపోదాం టులిప్. ఓకే, ఎంత బాగుంది గాయస్. ఫ్లవర్స్ ఎక్కడ పెట్టిన ఫ్లవర్స్. అసలు అది కేవే, అసలు మైండ్ బ్లోయింగ్ కేవ్ అదైతే. హలో పిగ్, ఏంటి ఫ్లవర్ కావాలేంటి?
ఓకే, ఏంటది? అది కూడా ఫ్లవర్సేనా? ఫ్లవర్స్ భయమేనా అది కూడా? షుగర్ కేన్ అయినా ఇప్పుడు వద్దులే, మనం ఇప్పుడు పెంచాం కదా గాయస్. ఎక్స్ప్లోరింగ్, రివేనా, వాటర్ రివేనా, మా పడుంటే జస్ట్ మిస్ గాయస్. ఎట్లా జంప్ చేసాం గాయస్. హనీ బీస్ కూడా చాలా ఉన్నాయి గాయస్. ఈసారి వచ్చేటప్పుడు పీక్కోవాలి, అంటే షియర్స్ ఉంటుంది కదా, దాంతో తీయచ్చు అనమాట. మొత్తం ఫ్లవర్సే గాయస్. అబ్బా 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 అబ్బా, ఏమన్నానా? ఓకే, మళ్ళీ మెడో ఉన్నట్టుంది, చూద్దాం. ఫ్లవర్స్ ఎక్కడ పెట్టిన ఫ్లవర్స్. అదిగోండి, చూసారు ఎన్ని బీస్? ఇప్పుడు 4th అనుకుంటా చూసింది మనం. ఇదేమంత ఓజీ కాదు, ఇందాక చూసింది మైండ్ బ్లోయింగ్ అసలు. ఇదేమంత గొప్పగా లేదు. ఓకే, లెట్స్ గో గాయస్. టైం వేస్ట్ చేయకూడదు మనం. ఇంకా ఈరోజంతా ఎక్స్ప్లోరేషనే. చాలా దూరం వచ్చేసాం గాయస్. కనీసం ఒక విలేజ్ అయినా కనిపించుంటే బాగున్నాను. చూద్దాం, ఇంకా మరీ ఎక్కువ దూరం వద్దు, ఇంకొంచెం జస్ట్ ఇంకొక 10 minutes ఎక్స్ప్లోర్ చేద్దాం. రియల్ టైమ్. ఓకే, ఒరే జస్ట్ మిస్ గైస్. అవును గైస్, ఇది మెడోనే కన్ఫర్మ్, డౌటే లేదు గైస్. మెడో భయం ఇది. భలే ఉంది కదా వ్యూ. ఓకే, లెట్స్ మూవ్. పోదామా ఎగిరి పోదామా. అబ్బా, ఏడ పెట్టినా ఈరోజు హనీ బీసే గాయస్. అది కేవా? ఓపెన్ కేవ్ మనం ఇందాక చూసాం కదా, అలాంటిదా ఏమో గాయస్. వెళ్దామా వద్దా? ఇదేంటి, ఇది కూడా కేవ్. ఓకే, ఇది కూడా ఓపెన్ కేవ్. ఓకే, ఓ జస్ట్ మిస్ రన్ అయినా బతికిపోయాం గైస్. ఓకే, లెట్స్ గో. మళ్ళీ నేను ఎక్కువచ్చిన కాడి నుంచే మళ్ళీ దిగిపోతున్నాను గైస్ కొండ. ఈసారి ఇట్లా పోవాలనుకున్నాను, మళ్ళీ ఇట్లా పోతున్నాను. ఓకే, నైట్ అయిపోయిందనమాట, పడుకోవాలి, లేకపోతే వచ్చేసాయి జాంబీస్ స్కెలిటన్స్. పెద్ద లెక్క కాదు గాయస్. ఈ క్రీపర్ ఉంటుంది చూసారా, అది మాత్రం పేలిందంటే విలేజ్ ఫైనలీ విలేజ్ గాయస్. ఓకే, దండయాత్ర. ఇప్పుడు వెళ్ళి దోచాయాలి విలేజ్ మొత్తాన్ని. ఫైనలీ విలేజ్ దొరికిందని మాట. పెద్దదై ఉండాలి గాయస్, పెద్ద విలేజ్ అంటే బాగుండు గాయస్. మెయిన్ ఒక హౌస్ ఉంటుంది, ఆ హౌస్ దగ్గర కోబెల్ స్టోన్ వుడ్ మిక్స్ చేసి బిల్డ్ చేసి ఉంటారు. బ్లాక్ స్మిత్ లావా ఉంటుంది కదా, అక్కడ చెస్ట్లో మంచి ఐటమ్స్ ఉంటాయి బ్లాక్ స్మిత్ హౌస్లో. డైమండ్స్ ఉండొచ్చు, స్వార్డ్స్ ఉండొచ్చు, ఐరన్వి. చూద్దాం గైస్. పిలేజర్స్ అవుట్ పోస్ట్ అనమాట. మనం కానీ కోఆర్డినేట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకుంటే రైడ్ ఉన్నప్పుడు, అదే రైడ్ చేయాలనుకుంటున్నప్పుడు పిలేజర్స్ దగ్గరికి వెళ్ళి బాస్ని చంపేసి, అదే విలేజ్ పక్కనే కదా, అదే విలేజ్లో ఇంకా చేసేయచ్చు అనమాట రైడ్. చూద్దాం. హే విలేజర్ అక్కడ ఉన్నాడు, చూద్దాం గాయస్. ఈ మెలాన్స్తో నా వల్ల కావట్లేదు గాయస్. ఒక్కటి పెరుగుతుంది గాయస్, ఒక్క మెలాన్కి మరీ దారుణం. హెల్త్ కూడా ఒకటి పెరుగుతుంది, మళ్ళీ హార్ట్ ఫీల్ అయినప్పుడు మళ్ళీ ఇంకోటి అడుగుతుంది మెలోను. మరి దారుణం అసలు ఆ మెలాన్. రియల్గా అయితే ఒక్క మెలాన్ తింటేనే కడుపు నిండిపోద్ది కదా. హాయ్ విలేజర్స్, హలో. షుగర్ కేన్ తీసుకుందాం. ఒరే మీ ఫ్యామిలీ అది, ఇద్దరు ఒక పిల్లకాయ, మీ ఫ్యామిలీ ఎరా? విలేజర్స్ జాబ్లెస్ అనమాట. నాకు ఇవి
మాత్రం చాలా ఇంపార్టెంట్ గైస్. ఏమంటారు, హేబెల్స్, గడ్డి, అచ్చ తెలుగు భాషలో గడ్డి. ఈ హేబెల్స్ని తీసుకోవడానికి మనకైతే ఏమంటారు, హోయ్ కావాలి. అంటే ఫాస్ట్గా మైండ్ చేయొచ్చు. ముందుగా అయితే హౌస్లోకి వెళ్ళి చూద్దాం. డబల్ బెడ్రూమ్ ఓ బాల్కనీలో కూడా పరిపేసుకోండి. యాపిల్స్, పొటాటోస్. ఓకే, 3 బెడ్లు, 3 ఉంటున్నారనమాట ఇంట్లో ఫ్యామిలీ. ఈ హేబెల్స్ అయితే నాకు చాలా చాలా యూస్ఫుల్. చెప్పాను కదా ఆల్రెడీ, చాలా ఇంపార్టెంట్ అని. మనము పండించుకోవచ్చు, బట్ ఇవి చాలా ఉంటాయి కదా విలేజ్లో. తీసుకెళ్ళిపోదాం. ఓకే, అదొకటి ఆడపోయిందా. ఓకే, వాడేంది గుహలోకి పోతున్నాడు. మనకెందుకులే గైస్, ముందు చూద్దాం. ఇది తీసేసుకుందాం. హేబెల్స్. మనసున ఉన్నది చెప్పాలన్నది బయటకి రాదే ఎలా. మా మునిగిపోతున్నా గైస్. ఏంది గైస్, బ్రిడ్జ్ సగం వేసా. పిల్లకాయ హాయ్. మీ ఫ్యామిలీ గుహ కింద ఏం చేస్తున్నారా మీరందరూ? పడిపాయి. మీరు ఒక పని చేయండి, చచ్చిపోండి. ఓకే గైస్, లెట్స్ గో. మనకి బ్లాక్ స్మిత్ హౌస్ ఉంటే బాగుంది విలేజ్లో. చూద్దాం. ఏందది, స్టోన్ మౌంటైన్ చిన్నది. వెయిట్ గైస్. బ్లాస్ట్ ఫర్నెస్ తీసేసుకుందాం. ఎందుకంటే మన హౌస్లో చేసుకోవాలంటే దానికి ఐరన్ కావాలి. అందుకని ఇక్కడ తీసేసుకుంటే పోలే. ఆ చిన్న హౌసెస్లో ఏముండదు గైస్, చూసినా కూడా వేస్ట్. కంబైన్ ఫార్మింగా, నైస్ బేటా. వాడు లేనప్పుడు నువ్వు తీసేసుకో ఫామ్ అది. బ్లాక్ స్మిత్. నేను చూసుకోకుండా పొలం కాడికి వెళ్తున్నారు. ఉందా, ఎందుకులే గైస్, ఈ స్టోన్తోనే కదా చేసుకోవచ్చులే. అరే చూడకరా. మై గాడ్, 3 డైమండ్స్, ఐరన్. మై గాడ్, నాకు కావాల్సింది కూడా ఇదే గైస్. బట్ ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది. ఏం తీసేయాలి? సూపర్. ఆ ఫ్లవర్స్ వేస్ట్, ఆ ఆకులు, ఎండిన ఆకులు వేస్ట్. ఆ సీడ్స్ మనం కావాలంటే ట్రై చేసుకోవచ్చు. అంతేనా గాయస్? గోల్డ్ ఎందుకులే గాయస్, గోల్డ్ అంత యూస్ఫుల్ ఏం కాదు. ఓకే, లెట్స్ గో గాయస్. అరే ఏంట్రా మీరు ఇల్లు వదిలేసి ఆడిపోతున్నారా? దొంగలు పడతారు ఇల్లు వదిలేసిపోతే. పోయి చెక్ చేసుకో డైమండ్స్ ఉన్నాయో లేదో. మనమే అనుకోండి ఎత్తేసుకుంది. అల్టిమేట్. ఇది కేవ్ మీద ఇల్లు కట్టేసుకో అన్నాడు వాడు, బ్లాక్ స్మిత్ గాడు. చూద్దాం. ఇది స్టోన్ కటర్ హౌస్ అన్నమాట. అన్ని హౌసెస్ ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఎందుకంటే విలువైనవి ఉండవు కదా అన్ని హౌసెస్లో. అదే బ్లాక్ స్మిత్ది మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా ఉన్నాయి హౌసెస్. ఇది కూడా వేస్ట్, ఏడా ఏముండదు. ఓకే, పైన కూడా కొన్ని హౌసెస్ ఉన్నాయా చూద్దాం. మరి ఎక్కురా బేరవా. మై గాడ్, ఏంటి ఇంత పొడుగుంది హౌస్? మై గాడ్, చాలా పొడుగుంది మన హౌస్ కన్నా. సారీ, మనం మామూలుగా కట్టుకునే హౌసెస్ కన్నా చాలా హైట్గా ఉంది. సూపర్. అసలు బిల్డ్ డిజైన్స్ అసలు విలేజెస్ని చూసే నేర్చుకోవాలి. ఏం ఉండదు గాయస్, ఒక 2 బెడ్లు అంతే, బాల్కనీ అంతే. మంచు, స్నో ఉంది గాయస్. స్నో గట్ ఉంది గాయస్, గట్. సరే గాయస్, విలేజర్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాం విలేజ్ని. ఇంకా లెట్స్ గో అనమాట ఎక్స్ప్లోర్. ఇంకా హౌస్ మిగిలిందా? ఫామ్ హౌసే కదా. ఓకే, పొటాటో ఉందిలే, కానీ తీసుకోవదాం. ఈ మెలాన్ తినాలంటేనే నాకు ఇదుగు పుడుతుంది గాయస్. ఈసారి ఫార్మింగ్ చేసుకొని దాంట్లో వీట్, పొటాటోస్ పెంచుకొని పొటాటోస్ని ఉడకబెట్టుకొని అయినా తినాలి.
ఈ వాటర్ మెలన్స్తో నా పని ఏదైనా నా వల్ల కాదు. వీటిని తీసుకొని వెళ్ళిపోదాం హేబెల్స్ని. ఇంకా ఏమైనా ఉన్నాయా విలేజెస్లో హౌసెస్? లెట్స్ గో గైస్. ఎక్స్ప్లోరింగ్. వాడి దగ్గరకు వద్దులే, మన దగ్గర ఆర్మర్ టూల్స్ కూడా లేవు. ఎందుకు వెళ్ళినా చంపేస్తారు. ధైర్యంగా మనం ఫుల్ ఆర్మర్ వేసుకొని ఐరన్ ఆర్మర్ టూల్స్ ఉన్నప్పుడు పోవాలి గాయస్ ధైర్యంగా, లేదంటే ఒక దెబ్బగా వేసేస్తారు. అవసరమా మనకి చెప్పండి? మళ్ళీ మెడో భయం వచ్చిందిరా. ఈ ఫ్లేవర్స్ మెడో భయమ్స్ ఎక్కువైపోయాయి గాయస్. ఏ పక్కకి వెళ్ళాలి? ఇట్టే వెళ్దాం మెడో భయం నుంచి. కలలోనైనా అనుకోలేదే విలేజ్ కనిపిస్తాదని. తిరిగి నాకు అదే కనిపిస్తుంది గాయస్. అది ఇంకా తప్పదు, అట్టే వెళ్ళాలి. సర్లే అండి, వెళ్ళిపోదాం గాయస్. నా పేరే షించాని, అల్లరి ఇష్టమేలే. ఒక చిన్న పిల్లవాడు, పింకీ పిల్లవాడు, వాడి పేరే షించాని. మౌంటైన్స్ మళ్ళీ వచ్చాయి గాయస్. నైట్ కూడా అయిపోవచ్చిందా? ఇంకా కొంచెంసేపు ఉంది. కొద్దిసేపు తిరిగి వెళ్ళిపోదామా ఇంటికి? వద్దులేండి గాయస్, ఎక్స్ప్లోర్ చేద్దాం. షుగర్ కేన్ మనకి ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అనమాట. మైన్క్రాఫ్ట్లో షుగర్ కేన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై? బికాజ్ షుగర్ కేన్తో పేపర్ చేస్తారు. పేపర్తో మనం రాకెట్స్ చేసుకోవచ్చు. గన్ పౌడర్ పేపర్స్ యూజ్ చేసి. గన్ పౌడర్ వచ్చి క్రీపర్స్ చంపితే వస్తుంది అన్నమాట. ఎలక్ట్రా వేసుకున్నప్పుడు ఫైర్ రాకెట్స్ వేసుకొని జుయ్యి అంటే వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎక్స్ప్లోరేషన్ కూడా ఈజీ అయిపోద్ది గాయస్. అది గాయస్ రూయిండ్ పోర్టల్ చూశాను, బట్ ఆ పైన కొండపైన ఏముందో అని ఒకసారి లుక్ వేసాను అనమాట. నైస్ రూయిండ్ పోర్టల్. కానీ విచిత్రం ఏంటంటే గాయస్, ఒక ఆప్సైడన్ కూడా లేదు. అదే విచిత్రం. రూయిండ్ పోర్టల్ మళ్ళీ ఇది. సరే చూద్దాం. వావ్, గోల్డెన్ క్యారెట్స్ ఈజ్ మస్ట్ యూజ్ఫుల్ అనమాట. ఏముంది? చెత్త, కోబెల్ స్టోన్, డర్ట్, ఫ్లింట్ అండ్ స్టీలు, షూస్, అవన్నీ ఇంపార్టెంట్ కదా. ఏం కావాలి? ఏం తీయాలి? మెలోన్స్ 40 వెళ్ళిపో అమ్మ. ఇంకా షూస్ ఇంకొంది. మటన్ వెళ్ళిపో అమ్మ. వుడ్ పికాక్స్ గాయస్. వుడ్ పికాక్స్ అవసరమా? మన ఫస్ట్ది కదా ఎంతైనా, అందుకే అంతసేపు ఆలోచించాను. స్లీప్ వేసేస్తాను. ఈరోజుకి ఎక్స్ప్లోరేషన్ అయితే ఏడదాకంటే గాయస్ నేను చెప్తాను ఉండండి. అప్పుడే స్పాన్ అయిపోయారా మీరు తల ప్రాణానికి? ఇందాక కొండ చూసాం కదా పైన, ఆ కొండపైకి వెళ్ళి వీడియోని అయితే ఎండ్ చేసేద్దామన్నమాట. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా ఫస్ట్ వీడియోకి వ్యూస్ వచ్చాయి, కొంచెం బాగానే వచ్చాయి. ఫస్ట్ వీడియోకే జంబీ కూడా ఒకడు వెనకాల నుంచి కొట్టాడు, భయపడి చచ్చిపోయా. గాయ్స్ ప్లీజ్ మీరు చూస్తే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకొంచెం మోటివేషన్ ఇవ్వండి గాయ్స్. నేను మీకోసం చాలా వీడియోలు చేస్తాను గాయ్స్. నా గురించి కూడా కొంచెం ఆలోచించండి గాయ్స్. మీరు నా కోసం సబ్స్క్రైబ్ చేస్తే నేను మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తానన్నమాట. అండ్ రిటర్న్ గిఫ్ట్గా మీకు ఏదైనా ఛానల్ ఉంటే కూడా నేను సబ్స్క్రైబ్ చేస్తాను గాయ్స్. అలా అని అన్నీ చేయలేను, కొంతమంది నా సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేస్తాను. ఓకేనా? ఓకే, కొండపైకి వెళ్దాం రండి.
అబ్బా అందమైన జీవితం అందుకుంటే ఓవదం ఆకే వేస్ట్కే లోకమంతా ఆనందాలు నిండేలాగా నేను చేస్తాను నిన్న నేను కలలే నేను నిజములే ఊరందరి కలలన్నీ నిజమయ్యేలా చేస్తాను ఆకాశాన్ని తాకి పక్షినవుతాను యా హెలికాప్టర్ హా 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 నేనే ఎగిరి రోబో డోరేమోన్ కలల బండి డోరే నేనే ఎగిరి రోబో డోరేమోన్. గైస్ నా సింగింగ్ ఎట్టుంది మధ్య మధ్యలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏదో నాకు తెలిసినట్టు పాడుతున్నాను. నేనేం సింగర్ని కాదు మంచిగా పాడడానికి, ఏదో మీరు ఎంటర్టైన్ అవుతారని పాడుతున్నాను. ఓకే ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా ఏహే అయినా మనకి ఎందుకు గాయస్ ఈ సాడ్ సాంగ్స్. లెట్స్ గో గాయస్. సాడ్ మూడ్ ఉండకూడదు గాయస్. ఎట్లా అంటే ఆ పై టాప్కి చేరుకొని కొండపైకి చేరుకొని వీడియోనైతే ఎండ్ చేయాలి. ఆ పైన టాప్లో మనకేమైనా యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయేమో చూడాలి గాయస్. చాలా ఎత్తుగా ఉన్నది గాయస్ మంచు కొండ. చూసుకొని అడిగేయాలి. చూసుకొని అడిగేయకపోతే దిగిపోద్ది అనమాట లోపల. మనం లోపలికి పడిపోతాం, మంచు లోపలికి కూరుకొని పోతాం. చూసి ఒక్కొక్క అడుగు చూసి వేయాలన్నమాట, లేకపోతే మంచు ఊబిలో పడిపోతాం. ఓకే ఇది ఊరికే స్నో అండ్ అదేమంటారు స్పూర్సా. అబ్బా చెప్పినట్టే పడిపోయాం గైస్ గుంతలో, మంచు గుంతలో. స్పూర్స్ గాయస్ అంటే స్పూర్స్ టైగా అంటారు, స్పూర్స్ అంటారు. మనకి సాప్లింగ్ వస్తే సాప్లింగ్ ఓ చెట్టమ్మ ఓ సాప్లింగ్ ఇవ్వమ్మ ఓ టైగా చెట్టమ్మ నాకు సాప్లింగ్స్ ఇవ్వమ్మ. నువ్వు సాప్లింగ్స్ ఇస్తే నేను నిన్ను పెంచుతాను. నేను నిన్ను పెంచిన తర్వాత నాకు నువ్వు వుడ్ ఇస్తే నీ వుడ్తో నేను ఏదో ఒక బిల్డ్ కడతాను. సాప్లింగ్స్ ఫైనలీ సాప్లింగ్స్ అయితే దొరికాయన్నమాట. ఓకే గాయస్ ఇది అన్నమాట వ్యూ పైనుంచి. చాలా ఎత్తులో ఉన్నాం మనం. ఎప్పుడు పడ్డామంటే మటాష్ ఒక్క దెబ్బ. ఒక్క దెబ్బ గైస్. ఓకే రిటర్న్ టు హోమ్ గైస్. కోఆర్డినేట్స్ చూసుకొని వెళ్ళిపోదాం గైస్. చూడాలి కొంచెం మళ్ళీ మంచులోన నాకు ఇదే అయిపోతుంది. ఇంకెప్పుడు నేను ఇంటికి వెళ్ళేది, టైం వేస్ట్ అయిపోతుంది గాయస్. సర్లేండి చూసుకొని ఈ హెల్త్ పోయింది రా నాయన. చూసుకోనంటే అక్కడ కోఆర్డినేట్స్ అంతగా రాదు నాకు. చూద్దాం ఇటు సైడు. షెట్ పడిపోయాను గాయస్. ఆఫ్ కోర్స్ ఐరన్ చూశాను నేను, బట్ పడిపోయాను. ఏం చేస్తాం. ఓకే మన స్పాన్ పాయింట్లో అయితే స్పాన్ అయిపోయామన్నమాట. అంటే మన హౌస్కి దగ్గరే లేండి. వెళ్ళిపోదాం. ఇట్లా వెళ్ళి ఇట తిరగాలి. ఇట తిరిగిన తర్వాత ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు దగ్గరే మనం హౌస్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్న ప్లేస్ అన్నమాట. సో సాడ్ గైస్. అసలు పడిపోయాం. ఏదైతే అయింది ఇంటికి వచ్చేసాం మళ్ళీ. హన్బీ ఏం చేస్తాం గాయస్. బ్యాడ్ లక్ అంటే ఏం కాదు, హెల్త్ లేదు. నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. స్లిప్ అయి పడిపోయాను అనమాట.
అంటే కంట్రోల్స్ కొంచెం చూసుకొని కంట్రోల్ చేయాల్సింది. ఓకే గైస్, నేనైతే మొబైల్లో ఆడుతున్నాను కాబట్టి మీకు ఆ కంట్రోల్స్ అడ్డుగా ఉండొచ్చు, కానీ నా దగ్గర పీసీ ల్యాప్టాప్ కొనేంత బడ్జెట్ లేదు గైస్. సో నేను మొబైల్ ప్లేయర్ని అనమాట. ఓకే, నేను ఏఎఫ్కే అనమాట. ఇప్పుడు కొంచెంసేపు మీతో మాట్లాడడానికి ఆగిపోయాను. సో దయచేసి ఫోన్ ప్లేయర్స్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి గాయ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఏఎఫ్కే అయిపోయింది అనమాట. మళ్ళీ ఏఎఫ్కే పెట్టాను. ఓకే గాయ్స్, అందరూ పీసీ ప్లేయర్సే ఉంటారు కదా గాయ్స్. అంటే నాకు మొబైల్లో ఆడటం అలవాటు అయిపోయింది. అంతేకాకుండా పీసీ కొనేంత బడ్జెట్ లేదు గాయ్స్. ఓకే, మీరు కానీ నన్ను సపోర్ట్ చేస్తే పీసీలో ఆడడానికి ట్రై చేస్తానన్నమాట. ప్రస్తుతానికైతే బడ్జెట్ లేదు. ఒక చిన్నపాటి మొబైల్లో ఆడుతున్నాను అనమాట మైన్క్రాఫ్ట్. నేనైతే ఇంక మనం తెచ్చుకున్న వస్తువులన్నీ సర్దేద్దాం చెస్ట్లో. ముందుగా అయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.